ప్రభు అయిన క్రీస్తు పేరిట వందనాలు. మీ ముందుకు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రం అంతయు కూడా పాటించి ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయినట్లయితే ఆ వ్యక్తి అపరాధి అంటున్నాడు యాకోబు గారు. ఈరోజు అనేక ధర్మకార్యాలు చేస్తున్నాము, బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము. మరణించిన తర్వాత ఈ దేహాన్ని ఈ యొక్క సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా ఈరోజు ఆలోచనలు చేస్తున్నారు. ఎన్నో వస్త్రదానాలు చేస్తున్నారు, అన్నదానాలు చేస్తున్నారు. కానీ ఇన్ని చేసినప్పటికీ కూడా ఒక్క విషయంలో తప్పిపోతే ఆ వ్యక్తి అపరాధిగా ఎంచబడుతున్నాడు అనేటువంటి సత్యాన్ని యాకోబు గారు మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. ఆ యవనస్తుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత, నేను నిత్య జీవం చేరాలంటే నేనేం చేయాలి అని అడిగినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తారు, తల్లిదండ్రులను సన్మానించాలి, అనేక విషయాలు ధర్మశాస్త్రం అంతా కూడా ఆజ్ఞలన్నిటిని పాటించాలి అని చెప్పిన తర్వాత, ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుండి చేస్తున్నాను అంటాడు. అయితే నీకు ఒక్కటి కొదవగా ఉన్నది, అవన్నీ నీవు అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అంటాడు. ఆ మాటకు చిన్నబుచ్చుకొని ఆ యవనస్తుడు వెళ్ళిపోయాడు. ఒకే ఒక్కటి, ఆ ఒక్కటే ఆయనను నిత్య జీవం చేరకుండా ఆపగలిగింది. ఈరోజు మనల్ని, నిన్ను నన్ను ఆపుతున్నటువంటి ఆ ఒక్కటి ఏంటిది? అది త్రాగుడు వ్యసనమా? అది జూదమా? అది వ్యభిచారమా? అది అహమా? అది గర్వమా? అది కోపమా? జాగ్రత్త. ఒకే ఒక్కటి మోషేను కూడా ఆనాడు పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశమునకు వెళ్లకుండా ఒక్క ఆలోచనే ఆయనను ఆపగలిగింది. కాబట్టి మనల్ని మనము ఈ సమయంలో ప్రశ్నించుకొని, మన క్రియలను, మన ఆలోచనలను విమర్శించుకొని దేవుని కొరకు నిలబడాలి. సంపూర్ణులము కావాలనేదే దేవుని యొక్క ఆలోచన.